ఏమండి, పర్లేదులేండి, ఇవన్నీ మీకు నమ్మకం లేదు కదా. ఏ సంధ్య, మన స్నేహానికి లోటే ఉంది. నిజమే, మేం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? బావుండాలి కాబట్టే కట్టుకోమని చెప్తున్నారమ్మా. నువ్వేంటమ్మా నమ్మకం లేదు అని చెప్పంటున్నావు? మీ స్నేహం కోసమే కదా కట్టమని చెప్పింది. అలా చేస్తే మీ స్నేహం బలంగా ఉంటుందమ్మా. అలా బలంగా ఉండాలని నీకుందా లేదా చెప్పు. అయ్యో, ఎందుకుండదు అత్తయ్య? మరి కట్టుకోండి. ఈ స్నేహం అనే ముసుగు తొలగిపోవాలి, ఈ బంధం తెగిపోవాలి. నా భర్త మనసులో ఈ సంధ్య మీదున్న ప్రేమ చెరిగిపోవాలి. నా వింధ్య నాపై పెంచుకున్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోవాలి. తన తప్పు అది తెలుసుకోవాలి. నన్ను ఎంత బాధ పెట్టినా తను మాత్రం బాగుండాలి. మా శరీరాలు ఒకే చితిపై కాలే వరకు మేమిద్దరం కలిసే ఉండాలి, విడిపోకూడదు. అమ్మా వాణి గారు, పూజా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఇంకంతా దైవానుగ్రహమే. చాలా థ్యాంక్స్ పంతులు గారు. రాజేష్, శ్రీకర్, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సత్సంతాన శుభఫలావాప్తిరస్తు. అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తు. సంధ్యోదిన, సంధ్యోదిన, వదినా. అన్న రాజేష్ అన్న, మీరు రండి. వాణి గారు, మంచి మనసుతో బాధ్యతంతా మీరే తీసుకుని దగ్గరుండి పూజ జరిపించారు. మీకు చాలా రుణపడి ఉంటాం. భలే వారండి మీరు. మనమంతా భగవంతుడికి రుణపడి ఉంటాం. వెళ్ళొస్తామండి. జాగ్రత్తగా వెళ్ళండి. సంధ్య, నేను ఆటో తీసుకొస్తాను. రాజేష్, కార్ తీరా. అలాగే నాన్న, పదండి. ఏంటే మా ఆయన నువ్వు మాటలేంటి? నేను చూడలేదనుకుంటున్నావా? ప్లాన్లో సక్సెస్ అయ్యావని కంగ్రాట్స్ చెప్పుకుంటున్నారా? వింధ్య, నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కనీసం నీ భర్త పరిస్థితి అయినా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళమ్మగారు వెళ్ళి పిలిస్తే రాకుండా ఎలా ఉంటారు? ఎందుకే చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్తావు? కొత్త అబద్ధాలు చెప్పు, నాకు వినడానికి కొత్తగా ఉంటుంది. ఇంకా మీకు ఇల్లు, పార్కులు, రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ అయిపోయాయి కదా. గుళ్ళో కూడా మీ వ్యవహారాలు మొదలు పెట్టేశారా? వింధ్య,
అసలు నీకు అర్థమవుతుందా నువ్వెలాంటి మాటలు మాట్లాడుతున్నావో? నాకు నీలానే కోపం ఉంది, కానీ నువ్వు నా స్నేహితురాలివి కదా, నీకోసం భరిస్తున్నాను. చెయ్యని దానికి మాట పడాల్సి వస్తే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎన్నంటున్నా పడుతున్నాను అంటే నా అసమర్థత, నా చేతకానితనం అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను తిట్టినా, నాపై చెయ్యి చేసుకున్నా నేను భరిస్తాను. 1 కాదు 100 సార్లైనా భరిస్తాను. ఎందుకంటే నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత చులకనగా మాట్లాడినా, ఎంతలా హేళన చేసినా నీ మీద నాకు కోపం రాదు. ఎందుకంటే నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నీ జీవితం ఏమైపోతుందోనని ఒక్కోసారి బాధ కూడా వేస్తుంది. లేనిది ఉన్నట్టు ఊహించుకుని నీ భర్త నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఆడదానికి మాంగళ్యం అనేది 6వ ప్రాణం అంటారు. ఆ మాంగళ్యాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. రాజేష్ గారు లాంటి భర్త దొరకడం నీ అదృష్టమే. నువ్వు గదిలో ఆల్కహాల్ స్మెల్తో ఇబ్బంది పడుతున్నావని మీ నాన్న మందు తాగితేనే 2 రోజులు నువ్వు ఇంటికే వెళ్ళలేదని చెప్పిన ఒక్క మాటకే అయ్యో నా భార్య నా వల్ల ఎంత బాధపడుంటుందో అని నేను చెప్పిన మాట కోసం, నీ కోసం, కేవలం నీ కోసం మందు మానేసిన గొప్ప వ్యక్తి. అలాంటి రాజేష్ గారిని నువ్వు లేనిపోని నిందలతో హింసిస్తున్నావు. ప్రతిదానికి ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది కదా. నీ సమస్యకి పరిష్కారం ఏంటి? నీ భర్త కాబట్టి ఆయన సహిస్తున్నాడు. లేదు, నేను ఇలాగే తిరుగుతాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పే మగాళ్ళు చాలా మంది ఉంటారు. నా మాట విను. బంగారం లాంటి జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. నీకోసం మందు మానేసి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా నీ భర్తని నువ్వు బాధ పెట్టి నీకు తెలియకుండానే నీ జీవితాన్ని ఒక సుడిగుండంలో పడేసుకుంటున్నావు. నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అనుకుంటున్నావు. మా మధ్య ఏదో ఉందని మా ఇద్దరిని వేరు చేస్తున్నావు అనుకుంటున్నావు. నిజానికి నువ్వు వేరు చేస్తుంది మనిద్దరిని. నువ్వు దూరం చేస్తుంది మన స్నేహాన్ని. చూడు, నాకో భర్త ఉన్నాడు, నాకో కుటుంబం ఉంది. నేనెప్పుడూ ఇలాంటి దిగజారుడు పనులు చెయ్యను అని తెలిసి కూడా నువ్విలా తప్పుగా మాట్లాడడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నానే. ఇప్పుడు కూడా నిన్ను చూసి బాధపడాలో జాలి పడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వింధ్య, నాకు భయం వేస్తుంది. ఆ భయం నువ్వనే మాటల గురించి కాదు, నువ్వేసే నిందల గురించి అసలే కాదు. నీ గురించి, నీ లైఫ్ గురించి నాకు భయం వేస్తుంది. నువ్వు మారితే బాగుపడతావు. లేదు, నేను మారను అంటూ మొండిగా ఉండిపోతే మన స్నేహం, నీ తాళిబంధం అన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. అర్థం చేసుకో వింధ్య. ఇంకనైనా కళ్ళు తెరు. సంతోషంగా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని చీకటి కోరల్లోకి నెట్టుకోవద్దు. నీకొక స్నేహితురాలుగా చెప్తున్నాను, వింటే అందరికీ మంచి జరుగుతుంది. లేదంటే ఇంక నీ కర్మ.